హాయ్ ఫ్రెండ్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గగన్ ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేసి యూ కెన్ గో నౌ అని చెప్పడంతో ఆ అమ్మాయి బాధగా వెళ్తూ ఉంటుంది. అయితే ఆ అమ్మాయి వెళ్తూ ఉంటే చరణ్ సరిగ్గా ఆ అమ్మాయికి ఎదురు వచ్చి ఇద్దరు డాష్ ఇచ్చుకుంటారు. ఆ అమ్మాయి చేతిలో ఉన్న ఫైల్స్ అన్నీ కింద పడిపోతాయి. అయ్యో సారీ సిస్టర్ అని చరణ్ చెప్తాడు. ఇట్స్ ఓకే అని ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా అక్కడే కూర్చొని గగన్ గమనిస్తూ ఉంటాడు. నేరుగా చరణ్ గగన్ ఎదురుగా కుర్చీలో కూర్చొని ఈరోజు ఇంట్లో పసుపు దంచే కార్యక్రమంతో పెళ్లి పనులు మొదలైపోయాయి. పసుపు దంచే కార్యక్రమం చాలా బాగా పూర్తయిపోయింది. నువ్వు కూడా వచ్చి ఉంటే చాలా బాగుండింది సోదర అని చరణ్ అంటే, నేను ఆ పెళ్ళికి రాలేకపోతేనే చాలా బాగుంటుంది అని గగన్ అంటాడు. నువ్వు అలా చెప్తావు కానీ అలాంటిదేమీ లేదు సోదరా అని చరణ్ చెప్తుంటే, అయినా అదేంట్రా నువ్వు ఈ మధ్య చాలా మారిపోయావు అని గగన్ అనడంతో, ఏమైంది సోదరా అని చరణ్ అంటాడు. నువ్వేంటి ఫస్ట్ టైం ఒక అమ్మాయిని సిస్టర్ అని పిలవక నేను వింటున్నాను అని గగన్ అంటే, అది నన్ను ఒక అమ్మాయి మార్చేసింది సోదరా అని చరణ్ చెప్తుంటాడు. ఏంటి, నిన్ను ఒక అమ్మాయి మార్చేసిందా అని, ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి అని గగన్ అంటాడు. అప్పుడే చరణ్ చాలా సిగ్గుపడుతూ పసుపు దంచే కార్యక్రమంలో భూమితో కలిసి భూమి చరణ్ ఇద్దరూ కూడా డ్యాన్స్ చేసి ఉంటారు. అలా భూమి చరణ్కి దగ్గర వచ్చి చెయ్యి పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉండడం ఇదంతా కూడా చరణ్ తలుచుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. ఆ అమ్మాయి నీకు కూడా తెలుసు సోదరా అని చెప్పడంతో, నాకు కూడా తెలుసా, ఎవరెవరో చెప్పండి అని గగన్ అంటాడు. ఇంకెవరు, భూమి సోదరా అని చరణ్ చెబుతానే గగన్ కొంచెం షాకింగ్గా చూస్తూ ఉంటాడు. భూమిని నేను ప్రేమిస్తున్నాను సోదరా, నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటే పెళ్ళి భూమినే చేసుకుంటాను అని చరణ్ ఆవేశాలు కూడా గగన్కి పూర్తిగా చెప్పేస్తాడా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.